నమస్కారం. ఈరోజు మనం కొన్ని వేల సంవత్సరాల వెనక్కి ప్రయాణించబోతున్నాం. ఆర్యుల కాలంలోని సామాజిక జీవితాన్ని మ్మ్, లోతుగా పరిశీలించబోతున్నాం. మన దగ్గరున్న ఆధారాలు ఒక ఆసక్తికరమైన కథను చెబుతున్నాయి. సమానత్వంతో, స్వేచ్ఛతో మొదలైన ఒక సమాజం కొన్ని వందల సంవత్సరాల్లోనే కఠినమైన కట్టుబాట్లతో, అసమానతలతో నిండిన వ్యవస్థగా ఎలా మారిపోయిందో ఈ ప్రయాణంలో చూద్దాం. ఋగ్వేద కాలం నుండి మలివేద కాలానికి జరిగిన ఈ మార్పు వెనుక ఉన్న కారణాలేంటి? ఈ ప్రయాణాన్ని ఒక ఆసక్తికరమైన కోణంలో మొదలుపెడదాం. ప్రముఖ చరిత్రకారుడు ఏఎల్ భాషా మాటల్లో చెప్పాలంటే, తొలి వేదకాలంలో ఆర్యుల సమాజం ఒక గిరిజన సమాజంలా సమానత్వపు పురాదుల మీద ఉండేది. అంటే పెద్దగా ఏటతాళ్లుబ్బుల్లేకుండా అందరూ దాదాపు సమానంగా ఉన్న ఒక వ్యవస్థ అన్నమాట. ఈ రోజు మనం చూసే కుల వ్యవస్థకు ఆనాటి సమాజానికి అస్సలు పోలికే లేదు. ఇది మన పరిశీలనకు ప్రారంభ బిందువు. ఇక్కడ్నుండి సమాజం ఎలా రూపాంతరం చెందిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. తొలి వేదకాలం అంటే ఋగ్వేదకాలం నాటి సమాజాన్ని వర్గాలుగా విభజించడం సరియైనదేనా? ఎందుకంటే వర్గమనగానే మనకు ఒక రకమైన ఆధిపత్యం, అసమానతలు గుర్తుకొస్తాయి. ఆ కాలంలో నిజంగా పరిస్థితి అలా ఉండేదా? లేక అది కేవలం వృత్తిపరమైన విభజన మాత్రమేనా? ఇది చాలా మంచి ప్రశ్న. ఆ కాలంలోని విభజనను నేటి కుల వ్యవస్థతో పోల్చలేం. అప్పుడు ప్రధానంగా 3 సమూహాలుండేవి. ఒకటి యజ్ఞయాగాదులు, మతపరమైన కార్యకలాపాలు నిర్వహించే పురోహిత వర్గం. 2 పాలనా, రాజ్యరక్షణ బాధ్యతలు చూసే యుద్ధవీరుల వర్గం. వీరినే రాజన్య అని కూడా పిలిచేవారు. ఇక మూడవది వ్యవసాయం, పశుపోషణ, ఇతర వృత్తులు చేసే సామాన్య ప్రజలు. అయితే ఇక్కడ కీలకమైన విషయమేంటంటే, ఈ విభజన పుట్టుక ఆధారంగా రాలేదు. కేవలం వారు చేసే పని ఆధారంగా వచ్చింది. అంటే ఒకరి వృత్తి శాశ్వతం కాదన్నమాట. ఈ విషయంలో మన ఆధారాల్లో ఒక అద్భుతమైన ఉదాహరణ కనిపిస్తుంది. ఋగ్వేదంలోని ఒక శ్లోకంలో ఒక కవి ఇలా అంటాడు: నేను కవిని, మా నాన్న వైద్యుడు, మా అమ్మ పిండి విసిరేది. ఇది ఆనాటి సామాజిక స్వేచ్ఛకు ఇంతకన్నా మంచి నిదర్శనం ఏం కావాలి? ఖచ్చితంగా. మీరు చెప్పిన ఉదాహరణ ఆ కాలపు సామాజిక చలనానికి, అంటే సోషల్ మొబిలిటీకి అద్దం పడుతుంది. ఒకే కుటుంబంలో వేర్వేరు వృత్తుల వారు ఉండేవారు. ఒక పురోహితుడి కొడుకు సైనికుడు కావచ్చు, ఒక రైతు కొడుకు తన ప్రతిభతో కవి కావచ్చు. ఆ స్వేచ్ఛ ఉండేది. అందుకే ఆ కాలంలో వర్ణాంతర వివాహాలు, అంటే అనులోమ, ప్రతిలోమ వివాహాలు. అలాగే సహపంక్తి భోజనాలు కూడా సర్వసాధారణం. సమాజంలో అంతగా కఠినమైన సరిహద్దులు లేవన్నమాట. అవును, సరిగ్గా అదే. ఈ ఆధారాలు చదువుతున్నప్పుడు నన్ను అత్యంత ఆశ్చర్యపరిచిన విషయం స్త్రీల స్థానం. మనం ప్రాచీన సమాజాల గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా పురుషాధిక్యత గురించే ఊహించుకుంటాం. కాని ఋగ్వేద కాలంలో పరిస్థితి దీనికి భిన్నంగా, కొన్ని విషయాల్లో నేటికంటే ప్రగతిశీలంగా అనిపిస్తోంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఋగ్వేద కాలంలో స్త్రీలకు సమాజంలో అత్యంత గౌరవప్రదమైన స్థానముండేది. లింగ వివక్ష దాదాపుగా లేదు. పురుషులతో సమానంగా వారికి స్వేచ్ఛ ఉండేది, ముఖ్యంగా విద్య విషయంలో. బాల్య వివాహాలు లేవని కూడా ఉంది. అవును, బాల్య వివాహాలు లేవు. ఆడపిల్లలు కూడా అబ్బాయిలతో పాటు గురుకులాలకు వెళ్లి వేద విద్యను అభ్యసించేవారు. అందుకే ఋగ్వేదంలో దాదాపు 20 మంది మహిళా మంత్రద్రష్టుల ప్రస్తావన ఉంది. ఘోష, లోపాముద్ర, విశ్వవర, అపల ఇలాంటి పేర్లు కనిపిస్తాయి. అంటే వారు కేవలం విద్య నేర్చుకోవడమే కాదు, వేద మంత్రాలను రచించే స్థాయికి ఎదిగారన్నమాట. ఇది నమ్మశక్యం కాని విషయం. మరి వారి సామాజిక, రాజకీయ జీవితం ఎలా ఉండేది? వారు కేవలం ఇంటికే పరిమితం కాలేదు. వారికి ఆస్తి హక్కు ఉండేది. అంతేకాదు, ఆనాటి రాజకీయ సభలైన సభా సమితిలలో పాల్గొని తమ అభిప్రాయాలను చెప్పే హక్కు కూడా వారికి ఉండేది. ఓ, అంటే రాజకీయాల్లో కూడా పాల్పంచుకునేవారా? అవును, యజ్ఞయాగాదులలో అయితే భర్త పక్కన భార్య తప్పనిసరిగా ఉండాలి. ఆమె లేకుండా యజ్ఞం అసంపూర్ణంగా భావించేవారు. సాధారణంగా ఏకపత్ని వ్రతం ఆచరణలో ఉండేది. మరి కుటుంబ వ్యవస్థలో ఏవైనా ప్రత్యేకమైన ఆచారాలున్నాయా? వితంతువుల పరిస్థితి గురించి ఏమైనా ప్రస్తావన ఉందా? ఉంది. నియోగ అనే ఒక ప్రత్యేకమైన సాంఘిక ఆచారం గురించి ఆధారాలు చెబుతున్నాయి. దీని ప్రకారం సంతానం లేని వితంతువు కేవలం వంశాన్ని కొనసాగించడం కోసం తన భర్త సోదరుడు ద్వారా సంతానాన్ని పొందేందుకు అనుమతి ఉండేది.
ఇది మ్మ్. ఆనాటి సమాజం ఎంత ఆచరణాత్మకంగా ఆలోచించిందో చూపిస్తుంది. వారు సమస్యలకు మతపరమైన కట్టుబాట్లతో కాకుండా సామాజిక అవసరాల దృష్ట్యా పరిష్కారాలు వెతికారు. నిజమే. ఇప్పటివరకు మనం చూసింది ఒక ఆదర్శవంతమైన సమాజంలా అనిపిస్తోంది. స్వేచ్ఛ, సమానత్వం, స్త్రీలకు గౌరవం. కానీ ఇక్కడే కథ మలుపు తిరుగుతోంది. మలివేద కాలానికి వచ్చేసరికి ఈ చిత్రం పూర్తిగా మారిపోతోంది. ఇంత స్వేచ్ఛగా ఉన్న సమాజం కేవలం కొన్ని వందల సంవత్సరాల్లో అంత కఠినంగా ఎలా మారింది? కేవలం కాలం గడిస్తే మార్పు రాదు కదా. ఈ పతనానికి దారితీసిన కారణాలేంటి? ఇక్కడే మనం అసలైన విశ్లేషణ చేయాలి. ఈ మార్పుకు ప్రధాన కారణం ఆర్యుల జీవన విధానంలో వచ్చిన మార్పు. ఋగ్వేద కాలంలో వారు ఎక్కువగా పశుపోషణపై ఆధారపడిన సంచార జీవులు. కాని మలివేద కాలానికి వచ్చేసరికి వాళ్లు గంగా, యమునా మైదాన ప్రాంతంలో స్థిరపడి ఇనుపనాగలి సహాయంతో విస్తృతమైన వ్యవసాయం చేయడం ప్రారంభించారు. దీనివల్ల భూమిపై యాజమాన్యం, మిగులు ఉత్పత్తనం వంటి కొత్త ఆర్థిక వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. అంటే ఆర్థిక మార్పులు సామాజిక మార్పులకు దారితీసాయన్నమాట. మిగులు సంపద, భూమిపై హక్కులు రావడంతో వాటిని నియంత్రించడానికి, కాపాడుకోవడానికి సమాజంలో ఒక అధికార క్రమం అవసరమైంది. ఖచ్చితంగా. ఆ అధికార క్రమం నుండే వర్ణ వ్యవస్థ, పుట్టుక ఆధారిత కుల వ్యవస్థగా రూపాంతరం చెందింది. సమాజం స్పష్టంగా 4 వర్గాలుగా విభజించబడింది: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు. బ్రాహ్మణులు అంటే పురోహితులు, మేధావులు. క్షత్రియులు అంటే పాలకులు, యోధులు. వైశ్యులు అంటే వ్యాపారులు, రైతులు. ఇక శూద్రులు సేవకులు. అవును. సామాజిక చలనం అంటే ఒక కులం నుండి మరొక కులానికి మారడం దాదాపు అసాధ్యంగా మారింది. సహపంక్తి భోజనాలు, వర్ణాంతర వివాహాలు నిషిద్ధమయ్యాయి. వర్ణాంతర వివాహాల విషయంలో కూడా ఒక ఆసక్తికరమైన వివక్ష కనిపిస్తోంది. అనులోమ వివాహాలు అంటే ఉన్నత వర్ణ పురుషుడు తక్కువ వర్ణ స్త్రీని పెళ్లి చేసుకోవడం కొంతవరకు ఆమోదయోగ్యంగా ఉన్నా ప్రతిలోమ వివాహాలను తీవ్రంగా ఖండించారు. అవును. అంటే ఉన్నతవర్ణ స్త్రీ తక్కువ వర్ణ పురుషుణ్ణి పెళ్లి చేసుకోవడాన్ని సహించలేదు. ఇది పురుషాధికాత్య, కులాధిపత్యం ఎలా పెరవేసుకుపోయాయో చూపిస్తోంది. అయితే ఈ సామాజిక బిగింపు ప్రభావం అత్యంత దారుణంగా పడింది మాత్రం స్త్రీల మీదే కదా. కరెక్ట్. వారి హోదా సామాజిక, మత, రాజకీయ రంగాలలో పూర్తిగా పడిపోయింది. ఋగ్వేద కాలంలో దేవతలా చూసిన స్త్రీ మలివేద కాలానికి వచ్చేసరికి ఒక వస్తువుగా, శూద్రులతో, ఆస్తితో సమానంగా చూడబడింది. ఈ మార్పు నన్ను నిజంగా కలచివేసింది. ఒక తరం ముందు వేదాలను రచించిన మహిళల వారసురాళ్లను తరువాతి తరంలో చదువుకే అనర్హులుగా చూడటమనేది నమ్మశక్యం కాని పతనం. సభ, సమితిలలో ప్రవేశం నిరాకరించడం, ఆడపిల్ల పుడితే అరిష్టంగా భావించడం, బాల్య వివాహాలు, సతీ సహగమనం, పరదా పద్ధతులు వంటి దురాచారాలు కూడా ఈ కాలంలోనే మొదలయ్యాయని మన ఆధారాలు చెబుతున్నాయి. ఈ మార్పుకు దారితీసిన సామాజిక మనస్తత్వం ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఉన్నత వర్గాలలో బహుభార్యత్వం సర్వసాధారణమైంది. స్త్రీలు కేవలం ఇంటి పనికి, భర్త సేవకు, పిల్లల్ని కనడానికి మాత్రమే పరిమితమయ్యారు. తొలివేదకాలంలో మేధావులుగా, స్వేచ్ఛాజీవులుగా ఉన్న స్త్రీల పరిస్థితికి ఈ కాలంలోని బానిసత్వపు బతుకులకు మధ్య పోలికే లేదు. సమాజం ఇంతగా నియమాలతో నిండిపోతున్నప్పుడు ఆ మార్పుల ప్రభావం కుటుంబం అనే పునాది మీద, ముఖ్యంగా వివాహ వ్యవస్థపై ఖచ్చితంగా పడుతుంది. ఆ కాలంలో వివాహాన్ని ఎలా చూశారు? మనకున్న ఆధారాల్లో 8 రకాల వివాహాల గురించి ప్రస్తావించారు కదా, అది చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. అవును. ఆనాటి సమాజం వివాహ వ్యవస్థను చాలా వివరంగా వర్గీకరించింది. మొత్తం 8 రకాల వివాహాలను గుర్తించారు. వాటిని ప్రధానంగా 2 రకాలుగా చూడవచ్చు: ఆమోదయోగ్యమైనవి అంటే ధర్మబద్ధమైనవి, మరియు ఆమోదయోగ్యం కానివి. మొదటి 4 బ్రహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య వివాహాలను ఉత్తమమైనవిగా పరిగణించారు. అంటే బ్రహ్మ వివాహం అంటే కట్న కానుకలతో అలంకరించిన కన్యను విద్యావంతుడైన వరుడికి ఇచ్చి చేయడం. దైవ వివాహమంటే యజ్ఞం చేసే పురోహితుడికి కన్యాదానం చేయడం. ఆర్ష వివాహమంటే వరుడి నుండి ఒక జత ఎద్దులను స్వీకరించి కన్యనివ్వడం. ఇక ప్రాజాపత్య వివాహమంటే ఎలాంటి లావాదేవీలు లేకుండా జరిగే వివాహం. ఇవన్నీ దాదాపుగా పెద్దలు కుదిర్చిన వివాహాలు అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇక మిగిలిన 4 వివాహాలు సమాజంలో అంతగా గౌరవించబడనివి. అవి గాంధర్వ, ఆసుర, రాక్షస మరియు పైశాచ వివాహాలు.
గాంధర్వ వివాహం అంటే నేటి ప్రేమ వివాహం లాంటిది. వధూవరులు ఒకరినొకరు ఇష్టపడి పెద్దల ప్రమేయం లేకుండా చేసుకోవడం. అవును. ఆసుర వివాహమంటే కన్యాశుల్కం అంటే అమ్మాయికి వెల కట్టి ఆమె తల్లిదండ్రులకు డబ్బు చెల్లించి వివాహం చేసుకోవడం. ఇది దాదాపు అమ్మాయిని కొనుక్కోవడం లాంటిది. నిజమే. ఇక రాక్షస వివాహమంటే అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవడం. ఓ ఇక చివరిదైన పైశాచ వివాహం అత్యంత నీచమైనదిగా పాపంగా ఖండించబడింది. మత్తులో ఉన్నా, నిద్రపోతున్నా లేదా మానసికంగా సరిగ్గా లేని స్త్రీని లోబర్చుకుని ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకోవడమిది. ఈ వర్గీకరణ ఆనాటి నైతిక విలువలను స్పష్టంగా చూపిస్తుంది. వివాహమే కాదు, మనిషి జీవితాన్ని కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఒక క్రమపద్ధతిలో విభజించారు. అదే ఆశ్రమ వ్యవస్థ. జీవితాన్ని దశలవారీగా జీవించాలనే ఈ ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. మలివేద కాలం చివర్లో ఈ ఆశ్రమ వ్యవస్థ ప్రాచుర్యంలోకి వచ్చింది. మానవ జీవితకాలాన్ని సగటున 100 సంవత్సరాలుగా భావించి దాన్ని 4-25 దశలుగా విభజించారు. మొదటిది బ్రహ్మచర్యం, గురుకులంలో విద్యనభ్యసించే విద్యార్థి దశ. రెండవది గృహస్థాశ్రమం, వివాహం చేసుకుని కుటుంబ, సామాజిక బాధ్యతలు నిర్వర్తించే దశ. మూడవది వానప్రస్థాశ్రమం అంటే బాధ్యతలను పిల్లలకు అప్పగించి అడవులకు వెళ్లి ధ్యానం, తపస్సు చేసుకునే దశ. ఆమును. చివరిది సన్యాసాశ్రమం, మోక్షం కోసం ప్రాపంచిక బంధాలను పూర్తిగా త్యజించి పరివ్రాజకుడువా జీవించడం. ఈ 4 ఆశ్రమాల గురించి మొదటిసారిగా జాబలోపనిషత్లో ప్రస్తావించారని ఈ ఆధారం చెబుతోంది. అంతకుముందు ఛాందోగ్య ఉపనిషత్తులో మొదటి 3 గురించే ప్రస్తావన ఉందట. కరెక్ట్. మరి ఈ ఆశ్రమాలకు అనుగుణంగా జీవిత లక్ష్యాలు కూడా ఉండాలి కదా? ఖచ్చితంగా. ఈ ఆశ్రమ వ్యవస్థకు అనుగుణంగానే మనిషి జీవితానికి 4 లక్ష్యాలను నిర్దేశించారు. వాటినే పురుషార్థాలు అంటారు. అవి ధర్మం అంటే నైతిక విలువలను పాటిస్తూ జీవించడం, అర్థం అంటే ధర్మబద్ధంగా సంపదను ఆర్జించడం, కామం అంటే ధర్మానికి లోబడి కోరికలను తీర్చుకోవడం, మరియు చివరిగా మోక్షం జననమరణ చక్రం నుండి విముక్తి. సరిగా చెప్పారు. గృహస్థాశ్రమంలో అర్ధ కామాలకు ప్రాధాన్యత ఉంటే వానప్రస్థ సన్యాసాశ్రమాలలో ధర్మం, మోక్షాలకు ప్రాధాన్యత ఉంటుంది. స్త్రీలను గౌరవించిన ఒక గిరిజన సమాజం ఆర్థిక పరిస్థితులు మారేసరికి కఠినమైన కుల వ్యవస్థగా, పురుషాధిక్య సమాజంగా, కట్టుబాట్లతో నిండిన వ్యవస్థగా ఎలా మారిపోయిందో స్పష్టంగా అర్థమవుతోంది. అవును. కీలకమైన విషయమేమిటంటే సామాజిక విలువలు శాశ్వతం కాదు. అవి ఆనాటి ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. వృత్తి ఆధారిత వర్ణ వ్యవస్థ, పుట్టుక ఆధారిత కుల వ్యవస్థగా మారడం, స్త్రీల స్వేచ్ఛను హరించడం, జీవితాన్ని, వివాహాన్ని ఒక కఠినమైన చట్రంలో బంధించడం ఇవన్నీ ఆ మార్పుకు నిదర్శనాలు. ఒక సమాజం యొక్క పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. నిజమే. ఈ మొత్తం చర్చ నాలో ఒక పెద్ద ప్రశ్నను మిగిల్చింది. జీవితాన్ని 4 దశలుగా విభజించే ఈ ఆశ్రమ వ్యవస్థ, ఆ 4 లక్ష్యాలైన పురుషార్థాలు, ఈ గొప్ప ప్రణాళిక అంతా సమాజంలోని అందరికీ వర్తించేలా ఉద్దేశించారా? అంటే బ్రాహ్మణుల నుండి శూద్రుల వరకు, మహిళలతో సహా అందరూ ఈ 4 ఆశ్రమాలను పాటించే అవకాశం, హక్కు వారికుండేదా? లేక ఇది కేవలం కొన్ని ఉన్నత వర్గాల పురుషులకు మాత్రమే పరిమితమైన ఒక ఆదర్శమైన జీవన విధానమా? ఈ ఆధారాలు దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వటం లేదు. ఇది బహుశా ఆనాటి ఆదర్శాలకు, వాస్తవికతకు మధ్య ఉన్న అగాధాన్ని సూచిస్తుందేమో. ఇది మనం మరింత లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.